బెంగళూరు విక్టరీ పరేడ్ విషాదంగా మారడంలో తప్పెవరిది? ప్రభుత్వము పోలీసుల వర్షన్ ఎలా ఉంది? ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఏమంటున్నాయి? అభిమానం కట్టలు తెంచుకోవడంపై పోలీసులు ప్రాథమికంగా ఏం తేల్చారో చూద్దాం. బెంగళూరు తొక్కిసలాటపై బ్లేమ్ గేమ్ కొనసాగుతుంది. తమ తప్పేం లేదని అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చెబుతున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కూడా ఇవే పలుకులు పలుకుతున్నాయి. కానీ అక్కడ 11 మంది ప్రాణాలు పోయాయి, 11 కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇవే ప్రశ్నలు హైకోర్టు కూడా సంధించింది. తదుపరి విచారణ వరకు అసలేం జరిగిందో మొత్తం రిపోర్టు తమ దగ్గర ఉండాలని ఆదేశించింది. తొక్కిసలాటపై కర్ణాటక సర్కారుకు నోటీసులు ఇచ్చింది. ఏర్పాట్లలో లోపాలపై ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. స్టేడియం దగ్గర అంబులెన్సులు ఎందుకు లేవు? కనీస ఏర్పాట్లు లేకుండా ఈవెంట్ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. అయితే స్టేడియంలో ప్రభుత్వం తరపున ఈవెంట్ నిర్వహించలేదని, ఘటనపై విచారణకు ఆదేశించామని అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినా కోర్టు వినలేదు. ఈ నెల 10లోగా పూర్తిస్థాయి నివేదికతో రావాలని ఆదేశించింది. 18 ఏళ్ల కల నెరవేరడంతో ఫ్యాన్స్ చాలా ఉద్వేగంతో ఉన్నారని, ఈ సమయంలో విక్టరీ పరేడ్ వద్దని ముందే చెప్పామంటున్నారు బెంగళూరు పోలీసులు. ఈవెంట్కు తాము పర్మిషన్ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. 30,000 కెపాసిటీ ఉన్న స్టేడియానికి లక్షలాదిగా అభిమానులు రావడంతోనే క్రౌడ్ కంట్రోల్ తప్పిందని, తొక్కిసలాటకు కారణమైందని పోలీసులు తమ వర్షన్ వినిపిస్తున్నారు. కర్ణాటక అసోసియేషన్ కూడా తమ తప్పేం లేదని చెబుతోంది. విక్టరీ పరేడ్ను ఆర్సీబీ కోరిందని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యానికి సూచించామని అంటుంది కేఎస్సీఏ. ఆర్సీబీ యాజమాన్యం కూడా విక్టరీ పరేడ్కు భారీగా ఏర్పాట్లు చేశామంటుంది. కానీ అభిమానులు ఇంతలా వస్తారని ఊహించలేదని చెబుతోంది. ఎవరి వర్షన్ ఎలా ఉన్నా A1గా ఆర్సీబీ, A2గా ఈవెంట్ మేనేజ్మెంట్, A3గా కేఎస్సీఏను చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఫ్రీ ఎంట్రీ అని, అభిమానులు తరలిరండి అంటూ పదే ఆర్సీబీ చేసిన పోస్టులే తొక్కిసలాటకు కారణంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. 18 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఐపీఎల్ కప్ సాధించడం, అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూసే అవకాశం రావడంతో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి పోటెత్తారు. పోలీసులు చేతులెత్తేసే పరిస్థితి రావడంతో చివరికి తొక్కిసలాటకు దారితీసింది. 11 కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది.